వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ యువర్ కింగ్ బ్లాగ్స్. సో ఛానల్ తర్వాత మీరు జోష్లున్నా. సో ఛానల్ తర్వాత బ్లాగ్ అనుకుంటే కదా. సో అంత ముచ్చట్లు అయితే తీసుకో వస్తున్నాయంటే పోతుంటే బ్లాగ్స్ అనేవి. సో ఏం చేయలేం. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ డేట్ చెప్తాను నేను, ఎందుకంటే తెలుసు కదా మనము తీసాం ఒకరోజు వేసేది ఒకరోజు వీడియో. సో ఇవాళ డేట్ వచ్చేసి 2025 ఆగస్ట్ 3 సండే. సో ఇవాళ బ్లాగ్ ఏంటి సార్ కంటెంట్ బ్లాగ్ ఏంటంటే ఇవాళ పెళ్ళి. సో వాళ్ళ పెళ్ళి అంటే మా లేకి అక్క ఒక అత్త అవుతుంది నాకు. సో చుట్టాలు మా అత్త అవుతుంది. సో ఇవాళ ఆమె పెళ్ళి. సో నిన్ననే హల్దీ ఫంక్షన్ అయిపోయింది. సో తీయలేదు ఎందుకంటే జర అడవాడీలు ఉండే మొత్తం పసుపు కనబడుతుంది తెలియదు కానీ. నిన్ననే హల్దీ ఫంక్షన్ అయింది, తీసామనుకున్నాను నేను. జర అడవాడీలు ఉండే అటు ఇటు పనులు ఉండే కాబట్టి తీయలేదు. సో ఇవాళ నా బ్లాగ్ అయినా తీసాం. సో పెళ్ళి జర మళ్ళీ మనకు చూసుకొని ఇక్కడ బ్లాగ్లా అని చెప్పి సో తీస్తున్నట్లా యాద్ కదా తీస్తున్నట. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయినా నేనైతే బట్టలు అయితే నార్మల్ బట్టలు వేసుకుని, ఎందుకంటే పోయేటప్పుడు వేసుకుందాం తర్వాత అని చెప్పి. సో ఇప్పుడే ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా తీసుకోవలేదు మండపం ఉంటుంది ఆడికి తీసుకోవలేదు ఇంకా. సో తీసుకోయేటప్పుడు అవన్నీ జర నేను బయటికి పోతే క్లిప్లు అన్నీ జర కొడతా. సో ఇంకో వస్తే వీడియో నాకు తెలియదు, వస్తే 4th 5th రావచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అడవాడి ఉంటుంది. రేపు కూడా మళ్ళీ నేను టైం ఉంటుందో ఉండదో నాకు ఎడిటింగ్ చేయడానికి. సో రావచ్చు ఒక 5th అట్లా రావచ్చు వీడియో అనేది, అందుకే డేట్ చెప్పేసిన ముందే. సో ఇదే వీడియో ఇవాళ వీడియో అనేది పెళ్ళి బ్లాగ్, ఇది ఒక పెళ్ళి బ్లాగ్. సో అల్లీవే మన వీడియోస్ ఉంటే లైట్గా వేస్తాం, ముందే వేస్తాం. ఈ వీడియో అయిపోయినాక ముందే వేస్తాం, చూడండి. అల్లీవి నేను ఏమేమైనా కొంచెం క్లిప్ తీసిన, సో చూడండి. స్ట్రేట్లో వస్తాయి ఎందుకంటే స్నాప్ తీసిన కాబట్టి, అవి తీసిన కాబట్టి. ఇంకేమేమి ముందు చూసాం ఇంకా ఏమవుతుందో. భరత్ గీరత్ అవన్నీ ఉన్నాయి. సో మండపం కూడా చూపిస్తే ఎట్లా డెకరేషన్ ఏందో అవన్నీ. ఇంకా పోలేం, ఖాళీ ఫ్రెష్ అయినా బట్టలు వేసుకుని చెమటలు కాడుతున్నాయి, ఫ్యాన్ బంద్ చేసినాడు. సో అన్నీ చూపిస్తా, ఓవరాల్ ఎట్లా అవుతుందో పెళ్ళి అనేది. పెళ్ళి కూర్చుని మా అత్తని అందరినీ చూపిస్తా బ్లాగ్లో, ఓవరాల్ అందరినీ కవర్ చేసిస్తా. సో ప్లీజ్ గైస్ జర సపోర్ట్ చేయండి ప్లీజ్, జర అంతే. లైక్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి ఛానల్. సో ముందు ఏమవుతుంది లెట్స్ గో. ఇంకా హైట్ ఇటు చూడకండి, అటు చూడండి. అంటే మీరు అదే ఇంకది బాయ్ నాన్న స్మైల్ లేరా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోహింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతం. సో చూసిగా పెళ్ళి. సో కొంచెం క్లిప్ తీసిన, ఎందుకంటే ఎక్కువ క్లిప్ తీయదు, ఎందుకంటే నాకు అక్కడ టైం లేకుండే. సో
సో పెళ్లి కూతురు కింద తీసుకుపోయినాము. ఆడ ఫోటోలు దిగినాక సీదా పెళ్లి కొడుకు కూర్చోబెట్టేసినాం. పెళ్లి కొడుకు వచ్చినాక అక్కడ పని చేసి కింద ఫుడ్ పెట్టిరు, మీద పెళ్ళి అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది, పెళ్ళి అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేసినాం. అవుట్ఫిట్ చూసి మీరు పిచ్చోళ్ళు అయిపోతుండే. సో అట్లా వేసిన అవుట్ఫిట్ నేను తీయలేదు, ఎందుకంటే ఎందుకంటే చాలా బిజీ ఉన్నాడు, అందరు బిజీ ఉన్నారు కాబట్టి నేను ఫోటోలు తీయలే, అసలు ఒక ఫోటో తీయలే. తర్వాత దిగాం వదిలేసి ఇప్పుడు తీసి ఏం చేసుకున్నాం, ఎందుకంటే మేము ఇంటికి వచ్చేసినాం. సో ఇప్పుడు భరత్ టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు కొంచెం అయితే భరత్ వెళ్తుంది. సో అది తీసా వీడియో. సో మళ్ళీ చెప్పాలా మీకు కొంత ఎట్లయింది అని వచ్చి చెప్తున్నా. సో అంతే ఇప్పుడు భరత్ ఏమైతే చూద్దాం, ముందే ఏమవుతుంది బేటా. ఎడవాకే నా ముద్దు బిడ్డ, నవ్వుతూ దాటాలే పుట్టింటి గడ్డ. ఆడపిల్లంటే పుట్టింటి సుట్టం, బతుకు మార్చేను ఈ పెళ్లి ఘట్టం. నీ ఇల్లు నీ బతుకు ఈడగాదమ్మా, రాత రాసిండు ఆడ అని బ్రహ్మ. పెనిమిటే నీకు తోడొక్క నీడా, నచ్చదిరగాలే ఊరొక్కవాడా. ఇంటి దీపాన్ని నీకిస్తేనయ్యా, కంట కన్నీరు రానియకయ్యా. ఎడవాకు నా ముద్దు బిడ్డ, నవ్వుతూ దా. పోయి పిన్ని ఫస్ట్ ఇటుకెళ్ళి నడవరాను నీకు అది సాధ్యం